హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ ఆయిషా. ఈరోజు నేను చిన్నపిల్లల్లో వచ్చి ఒక రేర్ కండిషన్ గురించి చెప్తాను. దిస్ ఈస్ ఫర్ నాలెడ్జ్. మీకు బేబీ పుట్టగానే ఎంత వీలైతే అంత తొందరగా బ్రెస్ట్ మిల్క్ ఇనిషియేట్ చేయమని చెప్తాము. అలాంటప్పుడు ఎక్కువగా వామిటింగ్స్ అయిపోతున్నా, లేకపోతే కంటిన్యూస్ డ్రూలింగ్ ఆఫ్ సెలైవా అంటారు, అంటే వాళ్ళ పిల్లల నోట్లోంచి ఎక్కువగా లాలాజలం రావటము, చాకింగ్ అంటే పొర్ర పోవటం కావచ్చు, ఇంకా దగ్గు ఎక్కువగా వస్తూ ఉండడము, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్ ఒక్కొక్కటిగా రూల్ అవుట్ చేసుకుంటూ వస్తారు. అందులో ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఇది ఒక అనటామికల్ ప్రాబ్లం అన్నమాట. అంటే ట్రేకియో ఈసోఫేజియల్ ఫిస్టులా అనేసి అంటారు. అంటే ఏంటంటే, ఇప్పుడు వాయునాళానికి అన్నవాహికకి మధ్యలో కనెక్షన్ ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ అన్నవాహిక కొంచెం వరకు ఇలా వచ్చి బ్లైండ్ ఎండ్, అంటే ఒక యూ షేప్లో ఉండి అక్కడ నుంచి పెరగదు, ఇంకా కట్ అయిపోతుంది. మిగతా అన్నవాహిక ఏమవుతుందంటే వాయునాళంలో కనెక్షన్ అయిపోతుంది. కామన్గా అన్నవాహిక అప్పర్ ఎండ్ అంటే పై భాగము బ్లైండ్గా ఉంటుంది, యూ షేప్లో ఉంటుంది, కింది భాగం ఏమో వాయునాళంతో కలిసిపోయి ఉంటుంది. ఇలాంటప్పుడు ఇది బ్లైండ్గా ఉంటుంది కదా యూ షేప్లో, అందుకు ఏం తిన్నా బేబీ అక్కడికే వెళ్తున్నాయి. సో అవి మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కంటిన్యూస్ సెలైవా డ్రూలింగ్ అవ్వడము, ఏం తాగిచ్చినా బయటకు వచ్చేసేయడము, అండ్ ఈ వాయునాళంలో కలిసిపోతుంటుంది కదా, కాబట్టి చాకింగ్ పొర్ర మాలడం కావచ్చు, ఎక్కువగా దగ్గు వస్తూ ఉండడము, ఇలాంటి లక్షణాలు చూస్తారనమాట. ఎలా నిర్ధారించుకుంటారు అంటే, డాక్టర్ దీనికి ఒక ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకి అందులో కనిపిస్తుంది. ఒకవేళ బేబీ పుట్టిన 48 గంటల లోపల కనుక డాక్టర్ దీన్ని నిర్ధారించుకున్నట్టయితే దీన్ని అనాస్టమోసిస్ అంటారనమాట. అంటే ఈ బ్లైండ్ ఎండ్ని ఇక్కడ వాయునాళంలో కలిసిపోయిన ఎండ్ని కలిపేస్తారు. అప్పుడు కంటిన్యూస్ అన్నవాహిక ఏర్పడిపోతుంది. దీనికంటే ఎక్కువ టైం అయిపోయినట్టయితే జెజునోస్టమీ అనే సర్జరీ చేసుకుని ఇంకా బేబీ పెద్ద అయిన తర్వాత వెన్ హీఈస్ ఫిట్ మళ్ళీ అనాస్టమోసిస్ చేసుకోవడం జరుగుతుంది. సో చిన్నపిల్లల్లో చాలా కండిషన్స్ ఉంటాయి, కాబట్టి మీరు పేషెంట్కి వచ్చి ఏ సిమ్టమ్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్స్కి చెప్పాల్సి ఉంటుంది. అప్పుడే డాక్టర్ అన్ని రూల్ అవుట్ చేసుకుని కరెక్ట్ ట్రీట్మెంట్ టైంకి ఇచ్చినట్టయితే అంత బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.